హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగి ద బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతున్న రిసార్ట్కి రీచ్ అయ్యి చక్కగా రెడీ అయ్యి అలా హాల్లోకి వస్తారు. బాగి చాలా ప్రేమగా క్యూట్గా అమర్ వైపు చూస్తూ ఫ్లవర్ పెటల్స్ని విసురుతూ ఉంటే అమర్ మాత్రం చుట్టూ అంతా గమనిస్తూ ఉంటాడు. అదంతా చూసిన బాగి, ఏంటండి ఎగ్జిట్ ఎటుందో చూసుకుంటున్నారా అని అడుగుతుంది. ఏయ్ లూజ్, ఒక్కసారి వచ్చాక తిరిగి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు? నేను ఒక్కసారి చేయి పట్టుకుంటే అది ఎప్పటికీ వదలను అని అంటారు అమర్. ఇంకా అమర్ మాటల్లో అర్థాన్ని అర్థం చేసుకొని బాగి అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తుంది. మీరు ఏ పనినైనా మొదలు పెడితే ఒక్కసారి సంకల్పించుకుంటే అది ఖచ్చితంగా తీరేంత వరకు మీరు ఆ పనిని ఆపరని నాకు తెలుసండి. మీలాంటి భర్త నాకు నిజంగా భర్త అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ నా మనసులో ఉన్న ప్రేమని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు తెలియటం లేదు అని పాపం మనసులో అనుకుంటూ అమర్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా రణ్వీర్ తన రౌడీలతో మనోహరి ఒంటరిగా ఉంది, పిల్లలతో ఉంది అని తెలుసుకొని ఇంటికి రీచ్ అవుతాడు. సో రౌడీలందరూ మనోహరిని దాటి అంజుని కిడ్నాప్ చేయడానికని చెప్పి డోర్లు బద్దలు కొట్టాలని వస్తూ ఉంటారు. మనోహరి భయపడుతూ రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా రౌడీలు గట్టిగా తలుపులు కొడుతూ ఉంటారు. పిల్లలు పాపం ఆ సౌండ్కి భయపడిపోయి ఒక్కొక్క కబోర్డ్లో ఒక్కొక్క కార్నర్లో వెళ్ళి దాక్కుంటారు. ఇంకా మనోహరికి చాలా భయం వేస్తుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను అంజుని కాపాడకపోతే ఖచ్చితంగా నన్ను జీవితంలో నా మొహం కూడా అమర్ చూడడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, నువ్వే ఏదో ఒకటి చేయి స్వామి అని చెప్పి ఎప్పుడు లేనిది మంచిగా కోరుకుంటుంది మనోహరి. ఇటువైపు అరుంధతి, గుప్తా గారు నాకేం శక్తులు లేవా? నేను ఆ ఇంట్లోకి వెళ్ళి కాపాడుకోవాలి గుప్తా గారు అని చెప్పి ఇంకా అలా అడుగుతూ ఉంటుందన్నమాట అరుంధతి. కరెక్ట్గా అప్పుడే రౌడీలు డోరు బ్రేక్ చేసేస్తారు. ఇంకా అలా మనోహరి మెడపై కత్తి పెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, సార్ నిన్ను అడ్డొస్తే చంపేయమంటే చంపేస్తా అని అంటారు. వద్దు, నన్ను చంపొద్దు అని స్వార్థంగా అక్కడే ఆగిపోతుంది మనోహరి. ఇంకలా రౌడీలు అంజు దగ్గరికి వెళ్ళి అంజుని బయటికి లాక్కు వచ్చి అంజుని కరెక్ట్గా పొడవాలి అని చూసేలోపు అక్కడికి ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఒక్కసారిగా చూసేసరికి అరుంధతి. ఎప్పుడైతే రౌడీలు డోర్ బద్దలు కొడతారో అప్పుడే మనోహరి మంత్రించిన ఒక బ్లాక్ కలర్ థింగ్ అక్కడ కడుతుంది కదా, సో అది ఊడిపోతుందన్నమాట. అలా ఇంకా అరుంధతి ఇంటి లోపలికి వచ్చి వెంటనే ఆ అంజుని చంపాలనుకున్న రౌడీ చెయ్యి విరిచి మక్కీలు ఇరగొట్టి ఫుల్గా అందరు రౌడీల్ని కొడుతుందన్నమాట అరుంధతి. గాల్లో అందరూ అలా పైకి లేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మనోహరి అదంతా చూస్తూ ఆరు వచ్చిందైతే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా మనోహరి కళ్ళ ముందున్న రౌడీలందరినీ ఫుల్గా కొడుతుంది అరుంధతి. రణ్వీర్ బయటికి వచ్చేసరికి రణ్వీర్ని ఒక్కసారిగా తన కాలితో గట్టిగా తంతుంది అరుంధతి. రణ్వీర్ వెళ్ళి గేటు అవతల పడతాడు. రేయ్, ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే ఏమవుతుందో ఇలా ఉంటుంది అని వాళ్ళ మొహాల మీదే గేటు పడేయమని చెప్పి వేసేస్తుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. ఇదేంటి, ఏదో శక్తి మమ్మల్ని ఇలా ఆపింది అంటే మనోహరి చెప్పినట్టు ఆ అమరేంద్ర గారి ఫస్ట్ వైఫ్ ఆత్మ ఇక్కడే ఉందా? అమ్మో, జాగ్రత్తగా ఉండాలి అని వణికిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్. అమ్మయ్యా, ఆరు వచ్చి సేవ్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయేదాన్నో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ బాగి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకలా హోస్ట్ అయితే అందరితో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కాంపిటీషన్ కాల్ ది బెస్ట్ జోడీ ఆర్ కపుల్ అవార్డ్స్ 2025. ఈ కాంపిటీషన్కి చాలామంది అప్లికేషన్ పెట్టారు, కానీ మేము ఓన్లీ కొంతమందిని మాత్రమే, టాప్ 10 మెంబర్స్ని మాత్రమే అపాయింట్ చేశాం. ఒకరి ఇష్టాలు కష్టాలు అన్ని బరువులు బాధ్యతలు తెలియకుండా భార్యాభర్తలు అయితే వాళ్ళు బెస్ట్ కపుల్ అవుతారా లేదా అని తెలుసుకోవడానికే ఈ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాం. సో మీరందరూ మాకు
చక్కగా కోఆపరేట్ చేస్తారని, మీ కోఆపరేషన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఏంటి? కమాన్ మైక్ పాస్ చేయి అని చెప్పి అందరికీ పాస్ చేస్తుంటే, ఏముంది సార్, భార్య అంటే ఇంటికి వెళ్ళగానే వండి పెడుతుంది, వెళ్ళగానే బట్టలు ఉతుకుతుంది, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుంది, ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తుంది, అంతే అని అంటాడు ఒక వ్యక్తి. ఇంకా సీక్రెట్గా పాయింట్స్ అని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొకరేమో, సార్ భార్య అంటే దేవత సార్, కంటి ముందు కనిపించే దేవత, ఎందుకంటే భార్యలు దేవతలని సినిమాల్లో డైలాగులు ఉంటాయి కదా సార్ అని అంటాడు ఇంకొక ఆయన. అలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే కరెక్ట్గా మైక్ అనేది అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ మైక్ తీసుకుంటాడు. ఇంకా అలా మనసులో చిత్ర, ఇప్పటి వరకు భాగ్యని భార్యగానే అంగీకరించలేదు, ఇప్పుడు ఈయన భార్య అంటే ఏంటో చెప్తాడా అని చీప్గా చూస్తుంది చిత్ర. చెప్పండి సార్, మీ దృష్టిలో భార్య అంటే ఏంటి అని అడుగుతారు. భార్య అంటే దేవత అని కొంతమంది అంటున్నారు, ఇంట్లో పనులు చేసే ఆవిడని కొంతమంది అంటున్నారు, ఇంకా చాలా అంటూ ఉంటారు. కానీ భార్య అంటే భర్తలో సగం, తన జీవితంలో, తన అడుగులలో, తన ఆశయాల్లో, తన ప్రతి విషయంలో తోడుగా ఉండే సగాన్నే భార్య అంటారు. భార్య అంటే కేవలం మన కోసం అన్ని పనులు చేసి పెడుతూ, ఇంటి పనులు, వంట పనులు చేసి మన బాధ్యతలు చూసుకునేవారు కాదు. జీవితాంతం మనతోనే కలిసి తోడు ఉంటానని ఒక్కసారి పెళ్లిలో ప్రమాణం చేసిన తర్వాత చావు అంచుల వరకైనా మనతో పక్కన నడిచేవారే భార్య అంటే. అంత గొప్ప వ్యక్తి భార్య. మనం సంతోషంగా ఉండాలని, తన నవ్వులని, తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది భార్య. మనలో సగమవుతుంది భార్య. మన పిల్లలకి జన్మనిస్తుంది భార్య, ఒక తల్లి అవుతుంది భార్య. అలాంటి గొప్పవారికి దేవత కంటే ఎక్కువ స్థానాన్నే భర్త తన గుండెల్లో ఇవ్వాలి అని అంటాడు అమర్. ఇంకా వెంటనే అమర్కి అందరూ బిగ్ అప్లాస్ ఇస్తూ ఉంటారు. అమర్కి అందరూ క్లాప్స్ కొడుతుంటే చిత్ర చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. సూపర్ సార్, మీలా ఇప్పటివరకు భార్యకి ఎవరు డెఫినేషన్ ఇవ్వలేదు, చాలా చాలా బాగా చెప్పారు సార్. సో ఇదంతా కేవలం ఒక వార్మప్ లాంటిది, మేము క్యాజువల్గా అడిగిన క్వశ్చన్స్. సో మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు, లెవెల్ 1 స్టార్ట్ అయినప్పుడు మేము మీకు ఇంటిమేట్ చేస్తాం అని చెప్పి అక్కడి నుండి అందరినీ వెళ్ళిపోమంటారు. ఇంకా హోస్ట్ జడ్జి దగ్గరికి వచ్చి సీక్రెట్గా అన్ని క్యాల్కులేట్ చేసుకుంటారు. చెప్పి లెవెల్స్ కండక్ట్ చేయడం అందరికీ తెలిసిందే, కానీ చెప్పకుండా ఇలా సీక్రెట్గా వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న కెమిస్ట్రీని, వాళ్ళిద్దరి సన్నిహితాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వాటిని నోట్ చేసుకోవడమే ఈ కాంపిటీషన్ యొక్క మెయిన్ కోర్. ఇంకా అలా అమర్ బాగి వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు. ఏవండి, రూమ్ చాలా బాగుంది కదా అని అంటుంది. అని అంటారు. అవునండి, మీరు భార్య గొప్పతనం గురించి ఎంత బాగా చెప్పారో, నిజంగా అక్కడ అందరూ ఇంప్రెస్ అయిపోయారండి అని అంటుంది. నేను ఎవరో ఇంప్రెస్ అవ్వడానికి చెప్పలేదు బాగి, నా మనసులో ఉన్న మాటల్నే చెప్పాను అని అంటారు అమర్. నాకు తెలుసండి, మీరు 6 అక్కని గుర్తు చేసుకొని చెప్పారు కదా అని అడుగుతుంది బాగి. లేదు, నిన్ను గుర్తు చేసుకుంటూ చెప్పాను అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అవును బాగి, బేసిక్గా నేనెప్పుడూ నా మనసులో ఉన్న ఎమోషన్స్ని బయట పెట్టాలనుకోను, కానీ ఇప్పుడు నీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 6 నా ప్రాణమే నిజమే, కానీ 6 నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత 6 నాకు అప్పచెప్పిన నా 4 పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోగలనా? వాళ్ళకి అమ్మ ప్రేమని ఇవ్వగలనా? ఒక నాన్నగా ఎప్పుడు కర్తవ్యం, బాధ్యతలు నేను చూసుకుంటాను, కానీ అమ్మ ప్రేమని నేను ఎలా ఇవ్వగలనని చాలా బాధపడ్డాను. నా మనసులో వేదనకి గురయ్యాను. అప్పుడే దేవుడు పంపించినట్టు నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టావు. తర్వాత నా 4 పిల్లలకి నువ్వు అమ్మవయ్యావు. నువ్వు నీ ప్రేమని కన్న తల్లిలా వాళ్ళ 4పై చూపించావు, లాలించావు. 6 చనిపోయిందనే విషయాన్ని వాళ్ళు కొంతకాలం మరిచిపోయేలా చేశావు. నా పిల్లలకి అమ్మాయి ఎప్పుడూ నా అభిప్రాయాలని, నా డెసిషన్స్ని నువ్వు గౌరవిస్తావు. నీలాంటి భార్య నా లైఫ్లోకి రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం బాగి
అని చెప్తారు అమర్. ఇంకా వెంటనే అమర్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది బాగి. పాపం కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తాయి బాగీకి. వెంటనే అమర్ ఆ కన్నీళ్ళని తుడుస్తూ, వద్దు బాగి, నువ్వు ఏడవద్దు, నేను నీ కన్నీళ్ళు చూడాలనుకోవటం లేదు. ఇప్పటి వరకు నేను నిన్ను చాలా చాలా బాధ పెట్టాను, ఇప్పటి నుండి బాధ పెట్టాలనుకోవటం లేదు అని పాపం కన్నీళ్ళు తుడుస్తూ ప్రేమగా హక్ చేసుకుంటాడు అమర్ బాగీని. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి వణికిపోతూ డోర్ ఓపెన్ చేసి ఆరు ఆరు అని పిలుస్తూ ఉంటుంది. అరుంధతి మాత్రం కోపంగా మనోహరి వైపు చూస్తుంది. అరుంధతి పలకకపోయేసరికి, హారు చాలా థ్యాంక్స్, నువ్వు మమ్మల్ని కాపాడావు, ఈ విషయం పిల్లలకి చెప్పాలి అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు, ఇప్పుడు రౌడీలు వచ్చి అటాక్ చేసిన విషయం చెప్పొద్దు, ఎందుకంటే మీ డాడీ చాలా కంగారు పడతారు, సరేనా అని అంటుంది. సరే ఆంటీ అని పాపం అంజు అంటుంది. మీరు 2 రోజులు స్కూల్కి కూడా వెళ్ళొద్దులే, నేనేదో చెప్తాను అని అంటారు. సరే ఆంటీ అని చెప్పి పాపం పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. అప్పుడే ఇంకా రాతోడు ఇంటికి వస్తాడు. మనోహరి మేడం, ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతారు. ఏం లేదు రాతోడ్ అని అంటారు. పిల్లలు, రెండమ్మా స్కూల్కి వెళ్దాం అని అంటారు. వద్దు రాతోడ్, మేము వెళ్ళాలనుకోవటం లేదు అని అంటుంది అమ్ము. అదేంటి, స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు మీ డాడీకి కాల్ చేస్తారు, అప్పుడు ఏం సమాధానం చెప్తారు, కాబట్టి స్కూల్కి బయలుదేరండి అని అంటారు. సరే అని చెప్పి అమ్ము, అనంత్, ఆకాష్ అయితే స్కూల్కి బయలుదేరుతారు. కానీ మనోహరి అంజుని దగ్గరికి తీసుకొని, వాళ్ళు వెళ్తారులే, అంజు వద్దు, అసలే ఇంట్లో ఎవరు లేరు కదా, మళ్ళీ అంజు కూడా లేకపోతే నేను కొంచెం భయపడతాను, అందుకే అంజుని తోడుగా ఉంచుకుంటానని చెప్పి మనోహరి అంటుంది. సరే మేడం, మీ ఇష్టం, అంజు పాప నీకు బాగా ఎంజాయ్ కదా అని చెప్పి ఇంకా అలా పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్ళిపోతాడనమాట రాతోడ్. అప్పుడే కరెక్ట్గా అరుంధతికి కొంచెం కొంచెం శక్తులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అదంతా గమనిస్తాడు చిత్రగుప్త. ఏంటి గుప్తా గారు, నాకెందుకు శక్తులన్నీ తగ్గిపోతున్నాయి అని అడుగుతుంది. అలా ఇంకా అరుంధతి, బాలిక, నీకిచ్చిన 18 దినముల గడువు ఇంకొక 2 రోజుల్లో ముగియబోతున్నది, కాబట్టి నీ శక్తులు క్షీణించడం ఇప్పుడిప్పుడే మొదలవుచున్నది. 2వ రోజు అతి మహాలయ అమావాస్య రోజున నీ రాత ఈ భూమిపై రుణం తీరిపోతుంది, అప్పుడు ఎట్టి పరిస్థితిలో అయినా నువ్వు మాతో పాటు వచ్చి వేయాల్సిందే అని చెప్పి చెప్తారనమాట చిత్రగుప్త. పాపం అలా చూస్తూ ఉంటుంది అరుంధతి. మనోహరి గురించి బయట పెట్టాలి అనుకున్నా పెట్టలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంది అరుంధతి. కానీ గుప్తా గారు నాకు అని అంటుంది. బాలిక, ఏమిటి, నువ్వు ఈ భూమిపై రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా? కానీ నీకు భవిష్యత్తు చెప్పమంటావా బాలిక? నీవు భవిష్యత్తున ఈ ఇంటికి మళ్ళీ తిరిగి రాబోతున్నావు. నీ పతిదేవుడు, నీ సోదరి ఖచ్చితంగా దగ్గర అవుతారు. వాళ్ళిద్దరూ దగ్గరైన వెంటనే నీవు నీ సోదరి కడుపులోకి ప్రవేశించెదవు. అప్పుడు తను తల్లి కాబోతుంది, కాబట్టి నీవు ఖచ్చితంగా ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టదెవు బాలిక, ఖచ్చితంగా పెట్టదెవు అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, మీరు చెప్తుంది నిజమా? అంటే బాగి ప్రెగ్నెంట్ అవుతుందా అని అడుగుతారు. అవును బాలిక, ఆ రోజు అతి త్వరలోనే రాబోతున్నది. నీ పతిదేవుడు ఇంకా దగ్గర అవ్వడానికే నీ సోదరితో కలిసి ఇప్పుడు ఆ పోటీలకి వెళ్ళినాడు, కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చేలోపు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా అన్యోన్యంగా తిరిగి వస్తారు అని అంటారు చిత్రగుప్త. థ్యాంక్ యూ గుప్తా గారు, మీరు చాలా మంచి మాట చెప్పారు. అయితే మా చెల్లి బాగి, ఆయన ఇద్దరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు అరుంధతి. ఇది ఇలా ఉండగా లెవెల్ 1 రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అలా మీ హస్బెండ్కి నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి, అది మీరు ఇక్కడ రాయండి, మీ వైఫ్కి నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటో అది మీరు ఇక్కడ రాయండి. ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు మీకు ఇచ్చిన 5 minutes టైంలో మీరు వెంటనే అది ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మధ్యలో ఇంకొక డిస్కషన్ రౌండ్ అయితే వస్తుంది. చూడండి, అన్నిటికంటే గొప్పది అమ్మ అంటారు, అమ్మతనం అంటారు. అలాంటి అమ్మతనాన్ని భార్యలో ఎంతమంది భర్తలు చూసుకుంటారు అని చెప్పి హోస్ట్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడే పాపం బాగి
అమ్మ అంటే ఒక శక్తి. మనని 9 నెలలు కడుపులో మోయడం మాత్రమే కాదు, మనకి అన్నీ అవుతుంది. అలాంటి అమ్మ ప్రేమ ఒక ఆడపిల్ల తన భర్త నుండి కోరుకుంటుంది. తన భర్త తనకి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, తోడుగా, అండగా, నీడగా తనకి అన్నీ అయి కాపాడుకోవాలని ఆలోచిస్తుంది. అలాంటి భర్త నాకు దొరికాడు. మా అమ్మ ప్రేమని నేను చూడలేదు. మా నాన్న నన్ను ఒక మహారాణిలా పెంచారు, కానీ నన్ను నిజంగా రాణిలా చూసుకుంటుంది నా భర్త అని చెప్పి పాపం బాగి అమర్ గురించి చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇదంతా విని జెలస్గా ఫీల్ అవుతున్నా చిత్ర, అసలు నీకు పిల్లలే ఇంకా లేరు. ఇన్ని రోజులు పెళ్ళైనా మీరిద్దరూ సంతోషంగానే లేరు. అలాంటిది నువ్వు మాట్లాడుతున్నావా అని అంటుంది చిత్ర. వాట్, మీకు ఇంకా పిల్లలు లేరా అంటే మీరు అని చెప్పి హోస్ట్ అడుగుతుంటే పాపం అమర్ సమాధానం చెప్పబోతుంటే వెంటనే బాగి ఆపి, నేను చెప్తాను. అవును, నేను ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నాను. అసలు పిల్లలే వద్దనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 4 పిల్లలున్నారు. ఆయన పిల్లలే నా పిల్లలు. అలాంటప్పుడు నాకు స్పెసిఫిక్గా పిల్లలు పుట్టాల్సిన అవసరం ఏముంది? కావాలంటే నేను జీవితాంతం ఇలా ఉండిపోతాను, కానీ మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవటం లేదు అని అంటుంది బాగి. ఒక్కసారిగా బాగి డెసిషన్ విని షాక్ అయిపోతాడనమాట అమర్. ఇంకా పాపం బాగిని వెంటనే ప్రేమగా హక్ చేసుకుంటాడు అమర్. ఇంకా అలా అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది పాపం బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.